హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ 'శుభం' మూవీ ప్రీమియర్స్ చూసొచ్చా. ఈ మూవీ మే 9థ్ రిలీజ్ అవుతుంది. బట్ మూవీ టీమ్ 7థ్‌న అంటే నిన్న నైట్ చాలా తక్కువ షోస్ అయితే ప్రీమియర్స్‌గా వేశారు. నేను నెక్సస్ మాల్‌లో పీవీఆర్‌లో చూసా. అండ్ ఈ మూవీని సమంత గారైతే ప్రొడ్యూస్ చేశారు. అండ్ చిన్న క్యామియో రోల్‌లో కూడా యాక్ట్ చేశారు. ఇంతకీ నీకు మూవీ నచ్చిందా లేదా అని అడిగితే అబోవ్ యావరేజ్ అనిపించింది. నాకైతే పార్ట్స్‌గా వర్క్ అయింది. కంప్లీట్‌గా అయితే వర్క్ అవ్వలేదు. కమింగ్ టు స్టోరీ లైన్, ఒక ఊరిలో లేడీస్ అందరికీ నైట్ 9 అవ్వగానే చాలా వింతగా అండ్ దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఇంక మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోవచ్చు. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మూవీ స్టోరీ లైన్ కొంచెం యూనిక్‌గా అండ్ రిలేటబుల్‌గా ఉంది. పెళ్ళైన హస్బెండ్స్ అందరికీ ఈ పాయింట్ అయితే బాగా కనెక్ట్ అవుతది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు డైలీ పడే బాధని ఇంకొంచెం పెద్దగా అండ్ దెయ్యం అనే కాన్సెప్ట్‌ని అండ్ కామెడీని యాడ్ చేసి చెప్పాలనుకున్నారు. ఇట్స్ గుడ్. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వేరే మూవీ క్యారెక్టర్స్ అయితే వస్తాయి. అవి వచ్చినప్పుడు కామెడీ ఇంకొంచెం బాగుందనిపించింది. కమింగ్ టు నెగెటివ్స్, ముందుగా చెప్పుకున్నట్టే మూవీ పాయింట్ అండ్ స్టోరీ లైన్ బానే ఉన్నా ఎగ్జిక్యూషన్ అది అంతగా బాలేదు. మిగతా సీన్స్ అన్నిట్లికి పక్కన వాళ్ళు నవ్వుతున్నారని చెప్పి నవ్వొచ్చింది తప్ప కామెడీలో మూవీకైతే నవ్వు రాలేదు. చాలా సీన్స్ రిపిటేటివ్‌గా అనిపించాయి. మెయిన్‌లీ దెయ్యం టార్చర్ చేసే సీన్‌లయితే రిపిటేటివ్‌గా అనిపించాయి. అండ్ అవి అంత ఎఫెక్టివ్‌గా కూడా లేవు. ప్రేమ కథా చిత్రం మూవీలో సప్తగిరి గారి క్యారెక్టర్‌లో ఒక్క క్యారెక్టర్ అయినా పడుంటే వేరే రేంజ్‌లో ఉంది ఈ మూవీ. మెయిన్‌లీ 3 ప్రేయర్స్ అయితే ఉంటాయి మూవీలో. ఒక్క పేరు ఫుల్‌గా కామెడీ జనరేట్ చేసినా బావుండు. అండ్ సమంత గారి క్యారెక్టర్ అయితే అసలు మూవీకి యూజ్ లేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో 2 టైమ్స్ వచ్చి ఎళ్ళిపోతారు అంతే. అండ్ ఆవిడ క్యారెక్టర్ రాసిన డైలాగ్స్ అయితే చాలా వరస్ట్‌గా ఉన్నాయనిపించింది. నాకు కొంచెం కూడా నవ్వు రాలేదు. అండ్ లాస్ట్‌లో ఏదో మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. నాకైతే వర్క్ అవ్వలేదు. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అందరి యాక్టింగ్ డీసెంట్‌గా ఉందనిపించింది. బట్ ఈయన యాక్టింగ్ అయితే నన్ను ఇరిటేట్ చేసింది. అండ్ సమంత గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పర్లేదు బానే ఉందనిపించింది. అండ్ టెక్నికల్ వర్క్ అయితే డీసెంట్‌గా ఉందనిపించింది. సినిమా ఫోటోగ్రఫీ, మ్యూజిక్, బీజీఎం, సౌండ్ ఎఫెక్ట్ డీసెంట్‌గా ఉన్నాయనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో సేమ్. ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుండనిపించింది. ఒక 10-15 మినిట్స్ అయితే లేపేయొచ్చు. మై ఫైనల్ వర్డ్ ఈస్ ఆ 'జబర్దస్త్' సీరియల్స్, 'అనుదీప్' గారు మూవీస్ చూసే వాళ్ళకైతే బానే వర్క్ అవుతదేమో! నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మూవీ బడ్జెట్ అయితే అంత ఎక్కువేమీ కాదు. టికెట్ ప్రైస్ కొంచెం తగ్గించుంటే బావుండనిపించింది. యావరేజ్‌గా అనిపించిన వర్త్ ఫీలింగ్ అయితే వద్దును. మై రేటింగ్ ఈస్ 2.75. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఆల్. జై హింద్.